హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఎపిసోడ్లో పార్ట్ 1లో మనం ఈ రిఫ్రిజిరేటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాం. దాంట్లో ఏమేమి స్పేర్ పార్ట్లు ఉంటాయి అనేది మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనం ఆ పార్ట్లు తెలుసుకున్నాం కదా, మొత్తం ఏమేమి ఉంటాయి అనేది. వాటిల్లో మెయిన్ రిఫ్రిజిరేటర్ పనిచేయడానికి కావాల్సిన స్పేర్ పార్ట్లో ఫస్ట్ మొట్టమొదటిది కంప్రెసర్ అన్నమాట. ఈ కంప్రెసర్ ఎలా పనిచేస్తుంది, ఈ కంప్రెసర్ ఏమేమి దీనికి ఉండే సప్లైలు, తర్వాత దీంట్లో ఎంత ఆయిల్, ఎంత కెపాసిటీకి ఎంత ఆయిల్ వాడాలి, ఏ కంప్రెసర్ ఎంత వాటేజ్ తీసుకుంటుంది, ఎంత యాంప్స్ తీసుకుంటుంది, వీటి సైజులు, ఏ సైజు కంప్రెసర్ ఏ రిఫ్రిజిరేటర్కి వాడతారు, ఇలా కంప్రెసర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అసలు ఫస్ట్ కంప్రెసర్ అంటే ప్రెషర్ని కలుగజేసేదండి. అంటే మామూలుగా ఇప్పుడు మనకి వాటర్ మోటార్ నీళ్ళు మన భూమిలోంచి ఉన్న వాటర్ని బయటికి లాక్కొచ్చి మనకు పైకి తీసుకొస్తుంది నీళ్ళ మోటార్. ఇది చేసే పని ఏంటంటే ఎయిర్ అంటే గాలిని, అది నీళ్ళని తోడద్దు, ఇది గాలిని తోడిద్ది, అంతేనండి తేడా. కంప్రెసర్ అనేది ఏంటంటే మనకి ఎయిర్ని లాక్కొచ్చి బయటికి పంప్ చేస్తూ ఉంటుంది. ఆ ఎయిర్ ప్లేస్లో మనం గ్యాస్ నింపుతాం, అప్పుడు గ్యాస్ని పంప్ చేస్తుంది. అది వాటర్ మోటార్కి దీనికి ఉన్న తేడా. అయితే వాటర్ మోటార్లో 1/4 HP, 1/2 HP, 3/4 HP కానీ 1 HP, 1.5, 2 HP, 3 HP, 4 HP అలా ఉంటాయి. వీటిలో కూడా సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంటాయి, కాకపోతే ఇంకా చిన్నవి అనమాట. ఇప్పుడు 1/4 HP అంటాం, అంటే 1/4 HP అనమాట. దీంట్లో ఏంటంటే 1/4 కన్నా ముందు ఇంకా చాలా ఉంటాయి. 1/4కి ముందు ఏమేమి ఉంటాయి అంటే ఇంకొక 4 సైజులు ఉంటాయి 1/4కి ముందు. అంటే 1/4 ముందు వచ్చేది 1/5, దానికన్నా ముందు 1/6, దానికన్నా ముందు 1/7 ఉండేది, 1/8 ఉంటుంది, తర్వాత 1/10 ఉంటుంది. 1/10 అంటే చాలా స్మాల్ కంప్రెసర్ అనమాట, అది చిన్నది. దానికి మామూలుగా యాంప్స్ వచ్చేసి మీకు 0.6 యాంప్స్. అంటే 0.6 యాంప్స్ అంటే ఒకటిలో, అంటే 1 యాంప్, 1 యాంప్ని 10 భాగాలు చేస్తే 0.1, 0.2, 0.3 అలా వస్తుంది. అలా 0.6 యాంప్స్ తీసుకుంటుంది అనమాట. 1/10 HP అంటే చాలా స్మాల్ కంప్రెసర్. అవి ఎక్కువ ఈ చాక్లెట్స్, ఈ చిన్న ఈ క్యాడ్బరీస్, కిండర్ జాయ్లు అలాంటి 5 స్టార్ చాక్లెట్స్ పెట్టే వాటిలో ఉంటాయి స్మాల్. తర్వాత ఈ మనం డ్రింక్ బాటిల్స్ పెట్టుకునేవి, చిన్న కోకోకోలా డ్రింక్ బాటిల్స్ పెట్టుకునేవి, అవి 1/10 HP కంప్రెసర్తో నడుస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి మామూలుగా సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ అంటే 160 లీటర్స్, 180 లీటర్స్, 190 లీటర్స్, ఇవి వచ్చేసి మనకు మినిమం 1/6, 1/5 వాడతారు. ఈ సైజుల్లో వాడతారు, 1/5 కానీ 1/6 కానీ వాడతారు. ఇదివరకు 1/7 కూడా ఒకటి ఉండేది, అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏంటంటే 1/5, 1/6 వాడతారు ఎక్కువగా. కొన్నిటిలో 1/8 కూడా, పాత ఫ్రిడ్జ్లు 1/8 అంటే మామూలుగా అది 160 లీటర్స్, 165 లీటర్స్ ఉండేది,
అది 1/8 కూడా వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ 1/6 వాడతారు, 1/5 కూడా ఉన్నాయి. ఇది మనకి కంప్రెషర్ల సైజులు. తర్వాత 1/4 కానీ 1/3 కానీ ఈ సైజులు వాడేది ఏంటంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ప్లస్ ఫ్రీజర్స్లో 1/3 కానీ 1/4 కానీ వాడతారు, డబల్ డోర్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్స్లో కానీ. ఇది కంప్రెషర్లో సైజులు అండి ఇవి. ఇప్పుడు గ్యాస్ వచ్చి మనకి 134, 600 గ్యాస్. ఈ రెండు గ్యాస్లే మనకి రెఫ్రిజిరేటర్లో వాడతారు. ఇప్పుడు కంప్రెషర్ వైండింగ్ తెలుసుకుందాం. కంప్రెషర్ వైండింగ్ ఏంటంటే ఇదిగోండి, దీనికి ఇలా 3 పోల్స్ ఉంటాయి. 3 పోల్స్లో మనకి ఇలా ఈ 3 పోల్స్లో ఈ పైది ఇది కామన్ అండి. కొన్ని ఎల్జీ వాటిలో ఇలా తిరగేసి ఉంటాయి, అది కిందకు వస్తుంది. ఇదిగోండి ఇది ఎల్జీది అనమాట. దీంట్లో కిందకు ఉంటుంది ఇది, ఈ పోలు. ఈ మధ్యలో పోలు కామను. ఈ రైట్ సైడ్ది రన్నింగ్ అనమాట, ఈ లెఫ్ట్ సైడ్ది స్టార్టింగ్ పోల్. కంప్రెషర్కి ఉండే పోల్స్ ఇవేనండి. ఈ 3 పోల్సే ఉంటాయి ఏ కంప్రెషర్కైనా సరే. సింగిల్ ఫేస్ కంప్రెషర్లకి అన్నిటికీ కూడా మీకు ఏసీ కంప్రెషర్లకైనా సరే సింగిల్ ఫేస్ వాటికి అన్నిటికీ ఈ 3 పోల్సే ఉంటాయి ఏ కంప్రెషర్కైనా. కామన్, రన్నింగ్, స్టార్టింగ్. మీకు ఇది రాసుకోవాలండి. మీరు మామూలుగా చెప్తున్నాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏదైనా పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాత్రమే వర్క్ చేయండి. సగం నేర్చుకుని వర్క్ చేసి ఇబ్బంది పడవద్దు. తెలియకపోతే తెలుసుకోండి. కామన్, రన్నింగ్, స్టార్టింగ్ 3 పోల్స్ ఉంటాయండి. ఏసీ కంప్రెషర్లకి ఇలా ఉంటాయి. డీసీ కంప్రెషర్లకి యూవీడబ్ల్యూ అని ఉంటుంది, అవి తర్వాత చెప్తాను నేను. ఏసీ కంప్రెషర్లో కామన్, రన్నింగ్, స్టార్టింగ్ అని 3 పోల్స్ ఉంటాయి. ఈ పోల్స్ కంటిన్యూటీ ఎలా చూడాలో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. తర్వాత దీనికి ఇలా 3 ఉంటాయి, ఒకటి ఇన్, ఒకటి అవుట్. అంటే ఇన్ అంటే సెక్షన్ అండి. సెక్షన్ అంటే తీసుకునేదాన్ని సెక్షన్ అంటారు. ఇది సెక్షన్. ఇది డిశ్చార్జ్ అనమాట, అంటే బయటికి ఇచ్చేసేది. రిలీజ్ అంటే ఇటు హెయిర్ని ఇటు తీసుకుని ఇటు డిశ్చార్జ్ వదిలేస్తుంది. తీసుకోవడం, వదిలేయడం, ఇటు తీసుకోవడం, అటు వదిలేయడం. తీసుకునేదాన్ని సెక్షన్ అంటారండి, వదిలేదాన్ని డిశ్చార్జ్ అంటారు. సెక్షను, డిశ్చార్జ్ 2 ఉంటాయి. ఇంకోటి మనం గ్యాస్ ఎక్కించేది అనమాట, ఇది ఛార్జింగ్ పాయింట్. ఇది సెక్షనే. ఇది కూడా సెక్షన్ 2 ఉంటాయి. ఒకటి మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది, ఎందుకంటే అది గ్యాస్ ఎక్కించుకునేటప్పుడు మాత్రమే మనం దానికి ఒక పిన్వాల్ వేసి మనం దీంట్లోంచి గ్యాస్ ఎక్కిస్తాం. అది గ్యాస్ ఎప్పుడైనా కానీ సెక్షన్కి ఎక్కించాలి, డిశ్చార్జ్కి ఎక్కించకూడదు అనమాట. అది నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.